Hello friends, welcome to Honey GS classes. 12th July daily current affairs with GS Pants, Hindu, Express, Seenadu and PIB News. సో దరిద్రం ఏంటంటే మనకి ఎక్కువ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ వస్తే 12th July అని చెప్పేసి ఈరోజు వెరీ ఫేమస్ మలాలా డే అని చెప్పేసి జరుపుకుంటాం. సో యూఎన్ఓ జరుపుతుంది, థీమ్ గట్రా మనకి ఏమీ లేదు. సో నెక్స్ట్ వస్తే ఎకనామీ ఆర్టికల్, చిన్న ఆర్టికల్ వార్తల్లో ఉంది. ఈ గిగ్ వర్కర్స్ కోసం అని చెప్పేసి ఒక వెల్ఫేర్ బిల్లుని కర్ణాటక ప్రభుత్వం తీసుకొస్తుంది. సో వెరీ ఫేమస్ మనకి గిగ్ వర్కర్స్ కోసం అని చెప్పేసి ఎగ్జాక్ట్ బిల్లు పేరు ఏముంది అంటే గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ బిల్ అని చెప్పేసి ఉంది. సో గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ బిల్ అని చెప్పేసి. సో గిగ్ వర్కర్స్ మీన్స్ మనకి ఒక నిర్ణీతమైన ఒప్పందం లాంటిది ఏమి ఉండవు. ఈ ఇన్ఫ్యాక్ట్ ఈ ఫుడ్ కంపెనీలు ఉంటాయి కదా, సో దాంట్లో వీళ్ళు జొమాటో అని చెప్పేసి లేదా ఓలా కంపెనీ అని చెప్పేసి అటువంటివి ఉంటాయి కదా, సో దానిలో పనిచేస్తారు వీళ్ళు. ర్యాపిడో అని చెప్పేసి అందులో పనిచేస్తారు. ఎటువంటి ఒప్పందం మనకి ఇక్కడ ఉండదు. సో వీళ్ళ కోసం అని చెప్పేసి ఒక వెల్ఫేర్ బిల్లుని కర్ణాటక ప్రభుత్వం తీసుకొస్తుంది. సో వెల్ఫేర్ బిల్లు 2024 అని చెప్పేసి సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ బిల్ అని చెప్పేసి బిల్లు యొక్క పేరు. సో కర్ణాటక ప్రభుత్వం కాబట్టి యాజ్ పర్ హిందూ ప్రకారం చూస్తే ఇది రెండవ రాష్ట్రము. సో ఫస్ట్ రాష్ట్రం ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో వచ్చింది రాజస్థాన్ రాష్ట్రం అని చెప్పేసి. గిగ్ వర్కర్స్ యొక్క సంక్షేమం కోసం అని చెప్పేసి చట్టము చేసిన ఏకైక రాష్ట్రం భారతదేశం లోపల రాజస్థాన్ ఉన్నది. చట్టం చేయడం జరిగింది. కర్ణాటక చట్టము చేయలేదు, బిల్లు మాత్రం మనకి ముసాయిదా డ్రాఫ్టింగ్ని సో బయటకి రిలీజ్ చేయడం జరిగింది సలహాల కోసం అని చెప్పేసి. సో మనకు గిగ్ వర్కర్స్ యొక్క సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత అండ్ సంక్షేమం బిల్లు అని చెప్పేసి పిలుస్తున్నాం. సో భారతదేశంలో సెకండ్ రాష్ట్రం అని చెప్పేసి. అయితే గిగ్ వర్కర్స్ కోసము చాలా రాష్ట్రాలు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్నాయి. బట్ మనకి చట్ట రూపంలో తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం చూస్తే యాజ్ పర్ హిందూ ప్రకారం మనకు రాజస్థాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓన్లీ మన ఎకనామిక్ కిందకి వస్తుంది. నెక్స్ట్ రెండు స్పేస్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఒకటైతే వెరీ ఫేమస్ మనకి. సో ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే ఏరియన్ 6 రాకెట్ అనేది విజయవంతంగా ప్రయోగించింది. సో ఏరియన్ 6 రాకెట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించింది. దీనికి ఇంకొక సంస్థ, ఒక ఫ్రెంచ్ సంస్థ హెల్ప్ చేస్తుంది. అది ఏరియన్ స్పేస్ అని చెప్పేసి ఉంది. సో ఏరియన్ స్పేస్ ఈ సంస్థ దీనికి సహకరించింది. మెయిన్గా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఇది భారతదేశం యొక్క ఇస్రో మీద నేరుగా ఎఫెక్ట్ చూపుతున్న ప్రయోగం ఇది. మనకు తెలుసు భారతదేశంలో ఇంతవరకు చూస్తే శక్తివంతమైన రాకెట్ ఫేమస్ నోన్ యాజ్ బాహుబలి రాకెట్ ఏంటి అంటే GSLV MK3 అని చెప్పేసి లేదా LVM3 అని చెప్పేసి పిలుస్తాం మనం. సో ఇది ఇంతవరకు భారతదేశంలో 4000 కిలోల వరకు ఉపగ్రహాలని తీసుకుపోతుంది. అంతకంటే ఎక్కువ బరువు ఉన్నప్పుడు మనకి సాంకేతికత లేదు కాబట్టి సో జనరల్లీ మనం ఏం చేస్తామంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారం తీసుకుంటాము, ఏరియన్ 5 రాకెట్ తీసుకుంటాము. అయితే ఇటీవల ఏమైంది అంటే మనం GSAT-24 అని చెప్పేసి పంపుకున్నాం, ఏరియన్ 5 ద్వారా పంపుకున్నాము. GSAT-24 అనేది కమ్యూనికేషన్ ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. ఫస్ట్ డిమాండ్ డ్రైవెన్ కమ్యూనికేషన్ శాటిలైట్ అని చెప్పేసి వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. అయితే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది ఏరియన్ 5 రాకెట్ని విత్డ్రా చేసుకుంది, ఇక ఉపయోగించదు. దీని ప్లేస్లో ఏరియన్ 6ని డెవలప్మెంట్ చేసింది. సో మనకి ఇది లేట్ అవుతుంది ఏరియన్ 6 అని చెప్పేసి ఇటీవల మనము GSAT-20 కోసము. సో 24 అనేది ఏరియన్ 5 ద్వారా ప్రయోగించాము. వై బికాస్ అది 4000 కిలోల కంటే ఎక్కువ బరువైన ఉపగ్రహం కాబట్టి ఇస్రోకి సాంకేతికత లేదు కాబట్టి మనం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క సహకారం తీసుకున్నాము. GSAT-20ని కూడా ఏరియన్ 5 ద్వారా పంపించాల్సి ఉండే, బట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది ఏరియన్ 5ని విత్డ్రా చేసుకుంది కాబట్టి ఏరియన్ 6ని డెవలప్మెంట్ చేసే పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి ఇంకా పూర్తి కాలేదు కాబట్టి మనం తొలిసారిగా GSAT-20ని ఫాల్కన్ 9 ద్వారా పంపుకుంటున్నాము. సో వెరీ ఫేమస్ క్వశ్చన్. ఇస్రో ఒక ఉపగ్రహానికి స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 ఉపయోగించుకుంటుంది అంటే దట్ ఈస్ ద GSAT-20 అని చెప్పేసి పిలుస్తాం. దీనికి మనం పేరు మార్చుకున్నాము.
జీశాట్ N2 అని చెప్పేసి పేరు మార్చుకోవడం జరిగింది. సో ఇక్కడ చూస్తే ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఏరియన్ 6 ఆలస్యమైన కారణంగా మాత్రమే ఇస్రో అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కాకుండా ఫాల్కన్ 9 తీసుకుంది. సో మన ఏరియన్ 6 అనేది డెవలప్మెంట్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది. కాబట్టి మరెప్పుడన్నా 4000 కిలోల కంటే ఎక్కువ బరువున్న ఉపగ్రహాన్ని పంపాలి అంటే, కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని పంపాలి అంటే ఏరియన్ 6 యొక్క సహకారం తీసుకుంటుంది. ఇది మనకి వెరీ ఫేమస్ క్వశ్చన్. ఇట్ ఈస్ ద ఫస్ట్ డిమాండ్ డ్రైవెన్ శాటిలైట్ అయితే ఇట్ ఈస్ ద సెకండ్ డిమాండ్ డ్రైవెన్ ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. సో మనకు NSIL సంస్థ ఒప్పందం చేసుకుంటుంది. విదేశీ వాణిజ్య ఒప్పందం అనేది చూస్తే NSIL సంస్థ ఒప్పందం చేసుకుంటుంది. ఇన్స్పేస్ అని చెప్పేసి ఉంటుంది. ఇన్స్పేస్ అనేది దేనికోసం అంటే ప్రైవేట్ రంగంలో ఈ స్పేస్ సెక్టార్ని డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఇన్స్పేస్ సంస్థ పనిచేస్తుంది. రైట్, ఇది ఏరియన్ 6 మనకి గుర్తుపెట్టుకోవాలి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉన్ను ఫ్రెంచ్ యొక్క అంతరిక్ష సంస్థ ఏరియన్ స్పేస్ వాళ్ళు ఉమ్మడిగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. సో అది మనకి ఒక డెవలప్మెంట్ వార్తల్లో ఉంది స్పేస్ విషయంలో. ఎందుకు ఇండియా పాయింట్ ఆఫ్ లో ఫేమస్ అంటే ఏరియన్ 5 ప్లేస్లో ఏరియన్ 6 వస్తుంది కాబట్టి మనము ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహాలని 4000 కిలోల కంటే ఎక్కువ బరువుని పంపాలి అంటే ఇక మీదట ఫాల్కన్ 9 కాకుండా ఏరియన్ 6 తీసుకుంటాము. ఓన్లీ ఫాల్కన్ 9 అంటే మనకి జీశాట్ 20 అని చెప్పేసి వస్తుంది, జీశాట్ N2 అని చెప్పేసి వస్తుంది. వెరీ ఫేమస్ క్వశ్చన్. ఇంకోటి మనకి రెండవ స్పేస్ ఆర్టికల్ చూస్తే టర్క్ శాట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది కూడా హిందూ ఆర్టికల్. సో టర్క్ శాట్ 6 అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది టర్కీ యొక్క మొట్టమొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం అండి. సో టర్కీ దేశం యొక్క ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్. సో ఫస్ట్ది కాబట్టి దీంతో కమ్యూనికేషన్ ఉపగ్రహాలు కలిగిన 12వ దేశంగా, సో 12th కంట్రీగా టర్కీ దేశము 11th కంట్రీగా టర్కీ దేశం రికార్డు సృష్టించింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో కక్షలోకి కమ్యూనికేషన్ ఉపగ్రహము పంపిన 11th కంట్రీగా టర్కీ దేశం రికార్డు సృష్టించింది. సో మనకి ఏ రాకెట్ అంటే ఫాల్కన్ 9 రాకెట్. ఇది ఎక్కడిది మనకు స్పేస్ ఎక్స్ యొక్క సంస్థది. సో స్పేస్ ఎక్స్ సంస్థ ఎక్కడిది అమెరికా యొక్క ప్రైవేటు స్పేస్ స్టార్టప్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఏ కంపెనీ ప్రయోగించిందంటే మనకు ఈ టర్క్ శాట్ 6ని టర్కీ యొక్క అసెల్శాన్ కంపెనీ గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ ఫస్ట్ కాబట్టి ఇది సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో అసెల్శాన్ అని చెప్పేసి ఉంది. ఇది మనకు ఫాల్కన్ 9 ద్వారా పంపింది. 11th కంట్రీ అని చెప్పేసి టర్కీని పిలుస్తాం. సో వెరీ ఫేమస్ క్వశ్చన్. సో నెక్స్ట్ చూస్తే మనకు డిఫెన్స్ ఆర్టికల్స్ ఒక 4 వార్తల్లో ఉన్నాయండి. 4 వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ది ఆపరేషన్ RTZ అని చెప్పేసి ఉంది. సో ఆపరేషన్ RTZ. సో మన RTZ అంటే ముగ్గురి సైనికుల పేర్లు అవి. రోహిత్, ఠాకూర్, గౌతమ్ అని చెప్పిస్తుంది. వాస్తవంగా ఏం జరిగింది అంటే లాస్ట్ ఇయర్లో మనకి లడఖ్లో ఉన్న కున్ పర్వతం అని చెప్పిస్తున్నది. ఈ కున్ పర్వతాన్ని అధిరోహించే సమయంలో ఈ మంచు కురిసి ఈ సైనికులు మృతి చనిపోయారు. బట్ వాళ్ళ యొక్క మృతదేహాలు గల్లంతైనాయి. వాటి యొక్క ఆచూ కోసం అని చెప్పేసి సైన్యం చేపట్టిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ RTZ అని చెప్పేసి పిలుస్తాం సింపుల్గా. సెకండ్ది మనకు ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2024 అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో పిచ్ బ్లాక్ 24 అని చెప్పేసి 2 ఏళ్లకు ఒకసారి మనకు ఆస్ట్రేలియా యొక్క ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేస్తుంది. సో ఆస్ట్రేలియా యొక్క ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేస్తుంది. మనం దీన్ని ఏమని పిలుస్తామంటే రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో పిచ్ బ్లాక్ 24 అని చెప్పేసి ఈసారి ఇండియా కూడా పాల్గొంటుంది. సో లాస్ట్ టైం కూడా ఇండియా పాల్గొంది 22nd ఇయర్లో, మరొకసారి ఇండియా పాల్గొంటుంది అని చెప్పేసి. సో ఇది జూలై 12th అంటే ఈరోజు స్టార్ట్ అయ్యి ఆగస్ట్ 2 వరకు కంటిన్యూ అయితే అవుతుందట. నెక్స్ట్ థర్డ్ చూస్తే స్ట్రింగర్ ఒక మిసైల్ వార్తల్లో ఉంది. మనకి నాటో సమ్మిట్ జరిగింది కదా వాషింగ్టన్ DCలో 24th.
సో ఇన్ఫ్యాక్ట్ ఆ సమ్మిట్ లోపల స్ట్రింగర్ క్షిపణి కొనుగోలు కోసం అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నది నాటో కంట్రీస్ అన్నీ కూడా. ఈ స్ట్రింగర్ మిసైల్ వార్తల్లో ఉంది కాబట్టి ఇది ఒక మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మ్యాన్ ప్యాడ్స్ అంటే మ్యాన్ పోర్టబుల్, మనిషి మోసుకెళ్ళేంత బరువు కలిగిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అంటే దీన్ని సర్ఫేస్ నుంచి ఎయిర్కి మనము ప్రయోగిస్తాము. సో ఇది ఈజీగా ఎత్తైన ప్రాంతాలకు తీసుకుపోవచ్చు, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఈజీగా తరలించవచ్చు అని చెప్పేసి చూసుకోవాలి. ఇది అమెరికా అని చెప్పేసి డెవలప్మెంట్ చేయడం జరిగింది. సరిపోతుంది, జస్ట్ ఒక మిస్సైల్ వార్తల్లో ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి లాంచ్ చేస్తామని చెప్పేసి ఏ రకమైన మిస్సైల్ అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ది ఒక స్కీమ్ మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లాంచ్ చేసింది. దాని పేరు గెయిన్స్ 2024 అని చెప్పేసి ఉన్నది. ఇది పిఐబి న్యూస్. మనకి ఈ పిచ్ బ్లాక్ కూడా పిఐబి న్యూసే, ఆపరేషన్ ఆర్టీజీ కూడా పిఐబి న్యూసే. సో గెయిన్స్ 2024 అని చెప్పేసి చూస్తే, సో గెయిన్స్ ఫస్ట్ అంటే అర్థమైంది అంటే జీ మీన్స్ GRSE అంటే గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అని చెప్పేసి కోల్కతాలో షిప్ నిర్మాణ కేంద్రం అది. సో యాక్సిలరేటివ్, ఇన్నోవేషన్ అండ్ సో నార్చరింగ్ అంటే ఇక్కడ అర్థమే వస్తుంది అంటే శిక్షణ అని చెప్పేసి వస్తుంది. స్కీమ్ అంటే ఏంటి అంటే ఈ షిప్ నిర్మాణ కేంద్రం లోపల వేగవంతం చేయడము, నవకల్పనల విషయంలో శిక్షణ ఇవ్వడం అని చెప్పేసి పిలుస్తాం. తెలుగులో చెప్పాలి అంటే GRSE అనేది ఒక నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. షిప్ యార్డ్ ఏవైతే ఉన్నాయో, సో MSME సెక్టార్స్ అంటే మీడియం, మనకి స్మాల్, మైక్రో అని చెప్పేసి ఉంటుంది కదా, వీటి కోసం కావచ్చు లేదా స్టార్టప్ కోసం కావచ్చు, ఈ షిప్ నిర్మాణం విషయంలో ఇన్నోవేషన్, నవకల్పనలు, నార్చరింగ్ శిక్షణ ఇస్తుంది అండ్ యాక్సిలరేట్ అంటే మరింత వేగవంతం చేస్తుంది అని చెప్పేసి ఓడల నిర్మాణ విషయం లోపల పరిశోధన వేగవంతం చేయాలని చెప్పేసి దానికోసం మన శిక్షణ కేంద్రాన్ని GRSE ఏర్పాటు చేస్తుంది అన్నిటి కోసం అని చెప్పేసి. సో మనకి మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం కావచ్చు లేదా స్టార్టప్ కోసం కావచ్చు ఈ ట్రైనింగ్ అయితే పనిచేస్తుంది. GRSE కండక్ట్ చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద. కాబట్టి వెరీ ఫేమస్, గవర్నమెంట్ పాలసీ కిందకి వస్తుంది, డిఫెన్స్ కిందకి కూడా వస్తుంది. ఇవి మనకి వార్తల్లో ఉన్న డిఫెన్స్ ఆర్టికల్స్ అండి. ఈ 4 ఆర్టికల్స్ వెరీ వెరీ ఫేమస్. ఆపరేషన్ ఆర్టీజీ, లడఖ్లో ఉన్న కున్ పర్వతము అధిరోహించే సమయం లోపల 3 సైనికులు చనిపోతారు. వాళ్ళ యొక్క మృతదేహాల ఆచూకీ కోసం అని చెప్పేసి ఆర్టీజీ కండక్ట్ చేస్తున్నాం. పిచ్ బ్లాక్ 2024 అని చెప్పేసి మనకి ఆస్ట్రేలియా ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేస్తుంది. 2 ఏళ్ళకు ఒకసారి కండక్ట్ చేస్తుంది. మల్టీలాటరల్ నేషన్స్ పార్టిసిపేట్ అవుతాయి, నాట్ బైలాటరల్ ఎక్సర్సైజ్ ఇది. నెక్స్ట్ స్ట్రింగర్ అని చెప్పేసి నాటో కొనుగోలు చేసింది అమెరికా నుంచి. ఎంత ఒప్పందం అంటే అది $700 million అని చెప్పేసి ఒప్పందం ఉంటుంది. సో ఇది మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. సర్ఫేస్ నుంచి ఎయిర్కి ప్రయోగించే మిసైల్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకి గెయిన్స్ అని చెప్పేసి ఒక స్కీమ్ వార్తల్లో ఉంది. GRSE కండక్ట్ చేస్తుంది ఫ్రమ్ కోల్కతా నుంచి. ఇది ఏం ఇస్తుంది అంటే నార్చరింగ్ ట్రైనింగ్ ఇస్తుంది, నవకల్పనని వేగవంతం చేస్తుంది అని చెప్పేసి ఎక్కడ MSME కోసం కావచ్చు లేదా స్టార్టప్ కోసం కావచ్చు నౌక నిర్మాణ కేంద్రంలో ఇది శిక్షణ అయితే ఇస్తుంది. 4 ఆర్టికల్స్ వెరీ ఫేమస్. నెక్స్ట్ స్పేస్ అయిపోయింది, డిఫెన్స్ అయిపోయింది, సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి ఒక 8 ఆర్టికల్స్ లేదా 7 ఆర్టికల్స్ మనకి ఈరోజు వార్తల్లో ఉన్నాయి. అన్నీ కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్సే అండి. ఒకసారి ఫస్ట్ రాద్దాం బోర్డు మీద. సో మనకి 7 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. 7 ఆర్టికల్స్ కూడా ఇంపార్టెంటే. ఫస్ట్ వస్తే మనకి కల్కి 2008-98 AD సినిమా చూసి ఉన్నాం కదా. సో అందులో బుజ్జి అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఒక AI పవర్డ్ కార్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎక్స్ప్రెస్లో ఆర్టికల్ వచ్చింది. సో మనకి బుజ్జి గురించి ఏం తెలుసు అని చెప్పేసి ప్రశ్న వస్తే రావచ్చు, కల్కి సినిమా ఫేమస్ అయింది కాబట్టి. సో బుజ్జి మనకి స్టాండ్ ఏంటంటే చూస్తే ఇట్ట బయోనిక్ యూజర్ జోసెన్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది AI పవర్డ్ కార్ మనకి. సో దీన్ని కోయంబత్తూరులో ఉన్న మహీంద్రా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు, దాంతోపాటు జయం ఆటోమేటివ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు సంయుక్తంగా నిర్మాణం చేయడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి AI పవర్డ్ కార్ అని చెప్పేసి మనకి ఎక్స్ప్రెస్ క్లెయిమ్ చేయడం జరిగింది. సో బుజ్జి ఫుల్ ఫామ్ వస్తే రావచ్చు. అంతకుముందు మనకు సో VOLT వచ్చింది ఫుల్ ఫామ్.
సిమ్ కార్డ్ అని చెప్పేసి వచ్చింది. ఇట్లా మనకు కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో తరచుగా పేపర్లో వచ్చిన వాటి మీద లేదా ప్రజల విషయంలో మనకి ఏవైతే ఫేమస్ అవుతాయో అవి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. సినిమా అయినప్పటికీ మనం బుజ్జి అని చెప్పేసి ఫేమస్ అయింది కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ చక్షు అని చెప్పేసి వార్తల్లో వచ్చింది ఒక యాప్, అది ట్రాయ్ సంస్థ రూపొందించింది. ట్రాయ్ సంస్థ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి భారతదేశంలో టెలికాం నియంత్రణ చేస్తుంది, ఒక చట్టబద్ధ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మోసపూరిత ఫోన్ కాల్స్ కావచ్చు, ఎస్ఎంఎస్ కావచ్చు, వాటిని అరికట్టేందుకు ఉన్న యాప్ పేరు చక్షు అని చెప్పేసి పిలుస్తాం. ఇది హిందీ భాషలో కన్ను అని చెప్పేసి అర్థమట, సరిపోతుంది. ఇవన్నీ వన్ లైన్లో వచ్చే ఆన్సర్స్ అండి, దీని మీద ఎక్కువ విశ్లేషణ అవసరం లేదు, ఎక్కడ అవసరం అక్కడ డిస్కస్ చేద్దాం. ఇదేంది, స్వేదం ఆధారంగా గ్లూకోజ్ టెస్ట్. జనరల్లీ వీళ్ళు గ్లూకోజ్ టెస్ట్ మనకి డయాబెటిక్ టెస్ట్ చేయాలంటే ఇక్కడ పొడుస్తారు, వాళ్ళు బాగా నొప్పిగా ఉంటుంది. నొప్పి లేకుండా మనకి ఈ నాన్యాంగ్ యూనివర్సిటీ వాళ్ళు సింగపూర్ అని చెప్పేసి దీన్ని రూపొందించారు, సక్సెస్ఫుల్గా టెస్ట్ చేస్తుందట, ఎటువంటి డిఫాల్ట్ లేకుండా. నెక్స్ట్ గాలి నుంచి వెన్న వెరీ ఫస్ట్ టైం అమెరికాలో ఉన్న సావోర్ స్టార్టప్ తయారు చేసింది. సో ఇక్కడ నుంచి గాలిలో ఉన్న CO2 నుంచి కార్బన్ తీసుకున్నది, నీటి ఆవిరి నుంచి హైడ్రోజన్ తీసుకొని ఈ రెండింటినీ ఆక్సీకరణం చెందించి వెన్న తయారు చేసిందట. ఈ వెన్న లోపల ఎటువంటి జంతు ఉత్పత్తులు కానీ మొక్కల ఉత్పత్తి కానీ ఉపయోగించలేదట, కంప్లీట్గా ఎయిర్ నుంచి అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి మనకి ఎక్కడ ఎక్కువ వస్తున్నాయి అంటే తెలుగు పేపర్ చూస్తే నమస్తే తెలంగాణలో వస్తున్నాయి. సో మనకి ఇది వేరే ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసినప్పటికీ పోటీ పరీక్షల కోసం అని చెప్పి సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల ఎక్కువ కవర్ చేస్తున్న తెలుగు పత్రిక ఈనాడు కంటే నమస్తే తెలంగాణ అండి. ఒకటే పేజీ ఉంటుంది, మనకి ఎక్కువ ఉపయోగం అవుతుంది ఆ పేజీ అయితే. రైట్, నెక్స్ట్ చూస్తే మే డేవిస్ అని చెప్పేసి ఒక WHO లాంచ్ చేయబడ్డ కార్యక్రమం పేరు. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో లాంచ్డ్ బై WHO. మే డేవిస్ అంటే అర్థమైంది అంటే మెడికల్ డివైజెస్, వైద్య పరికరాల ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఎన్ని మెడికల్ డివైజులు అంటే 2301 అని చెప్పేసి ఇన్ని మెడికల్ డివైస్ సమాచారాన్ని అందరికీ ఓపెన్ యాక్సెస్ చేస్తుంది WHO మే డివైస్ పోర్టల్ ద్వారా. సో మనకి మెడికల్ డివైజెస్ ఎన్ని అందుబాటులో ఉన్నాయని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ప్రజలకి సమాచారాన్ని అందుబాటులో పెడుతుంది WHO సంస్థ. ఇది ఓపెన్ యాక్సెస్ అని చెప్పేసి పిలుస్తాం, ఇటువంటి దాన్ని అందరికీ యాక్సెస్ చేయవచ్చు. ఇది ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ అని చెప్పేస్తుంది. కాబట్టి మే డివైజ్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై WHO అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రశ్న వచ్చింది అంటే ఇక్కడ ఏ సంస్థ అని చెప్పేసి వస్తుంది. ఎక్కువ ఆప్షన్లలో మనం WHO, యునెస్కో, UNO అని చెప్పేసి లేదా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫేర్స్ అని చెప్పేసి మనది ఇస్తేయచ్చు. నెక్స్ట్ మినరల్ నానో పార్టికల్స్ యొక్క తయారీని IIT మద్రాస్ రూపొందించింది. సో మినరల్ నానో పార్టికల్స్ మీన్స్ మనకు ఈ వాటర్ లోపల మినరల్స్ ఉంటాయి కదా, వాటిని చిన్న చిన్న నీటి బిందువులుగా వీళ్ళు తయారు చేయడం జరిగింది. నానో పార్టికల్స్ అంటే మనకు సో 1 నానోమీటర్ నుంచి 100 నానోమీటర్ పరిమాణంలో ఉండొచ్చు. ఇది నానోమీటర్ మీన్స్ 1 మీటర్లో బిలియన్ వంతుని నానోమీటర్ అని చెప్పేసి పిలుస్తాం. నీటి యొక్క మినరల్స్ని చాలా చిన్న చిన్న డ్రాప్లెట్స్గా IIT మద్రాస్ రూపొందించింది. నెక్స్ట్ చూస్తే బ్రెయిన్ క్యాన్సర్ యొక్క చికిత్స విధానాన్ని IIT ఢిల్లీ ఆవిష్కరణ చేసింది. ఎలా అని చెప్పేసి మనకి అవసరం లేదు. నెక్స్ట్ ఒక ఫేమస్ ఒక క్లైమేట్ చేంజ్ విషయంలో మనకు ఒకటి వార్తల్లో ఉంది. సో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్, మనం దీన్ని COP28లో డిస్కస్ చేసినాం. UAE, దుబాయ్ అని చెప్పేసి COP27లో డిస్కస్ చేసినాం మనము. ఈజిప్టు, షర్మ్ ఎల్ షేక్ అని చెప్పేసి. సో ఇది ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ యొక్క బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఫిలిప్పీన్స్ కండక్ట్ చేస్తుంది. సో మనకి ఈ కంట్రీ హెడ్డింగ్లో ఉంది కాబట్టి ప్రశ్న వస్తుంది. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ యొక్క స్థాపన ఎప్పుడు అంటే మనకి COP27లో ఈజిప్ట్లో జరిగిన మీటింగ్ లోపల ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటే అమల్లోకి వచ్చింది మొన్న COP28 దుబాయ్ అని చెప్పేసి అమల్లోకి వచ్చింది. అయితే ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ యొక్క ఇంటరిమ్ కండక్ట్ అంటే ఎవరు దీన్ని కండక్ట్ చేస్తున్నట్టు వరల్డ్ బ్యాంక్ కండక్ట్ చేస్తుంది. సో వరల్డ్ బ్యాంక్ మధ్యంతర బోర్డుగా పనిచేస్తుంది. 2023-27 కాలానికి 4 years టైంకి పనిచేస్తుంది మధ్యంతర హోస్ట్గా. కానీ ఒక దేశం కండక్ట్ చేయాలని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ బోర్డు ఏర్పాటు చేసుకొని
ఫిలిప్పీన్స్ అయితే ఈ ఇయర్ నిర్వహణ చేస్తుంది. సో ఫస్ట్ కంట్రీ ఫిలిప్పీన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఎందుకోసం అంటే ఈ లీస్ట్ డెవలప్డ్ కంట్రీ కానీ డెవలపింగ్ కంట్రీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవాలంటే కొద్దిగా నిధి అవసరం ఉంటుంది. సో వాటి కోసం అని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2022 COP27లో ఫస్ట్ ఏర్పాటు చేస్తే అమల్లోకి వచ్చింది. లాస్ట్ ఇయర్ COP28లో అమల్లోకి రావడం జరిగింది. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ బోర్డు యొక్క అధ్యక్షుడిగా ఫస్ట్ ఫిలిప్పీన్స్ దేశం అయితే దీన్ని హోస్ట్ చేస్తుంది. సో వరల్డ్ బ్యాంక్ సపోర్టుగా ఒక కంట్రీ తీసుకోవాలని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఇవి కూడా ఇందులో మనం ఏవి స్కిప్ చేయవచ్చు అంటే ఈ ఐఐటి అని చెప్పేసి 2 స్కిప్ చేయవచ్చు. వీటిని మనం చదువుకునే ఇబ్బంది ఏం లేదు, పెద్ద ఆవిష్కరణలు కాదు ఇవి 2. సో ఐఐటిస్ హెడ్డింగ్ ఉన్నంత మాత్రాన అన్నీ ఇంపార్టెంట్ కాదండి. సో ఇక్కడ మనకు ఆవిష్కరణ బట్టి అది చూసుకోవాలి. ఐఐటి బట్టి చదవద్దు. ఈ ఐఐటి ఏ ఆవిష్కరణ చేసిందని బట్టి అది మనం చదవాలి, అది మైండ్లో పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇది కూడా గ్లూకోజ్ టెస్ట్ పడేయవచ్చు. చెక్షు ఒకటి బాగా ఫేమస్, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ వెరీ ఫేమస్, మే డివైస్ అని చెప్పేసి వెరీ ఫేమస్. ఇవి 3 ఆర్టికల్స్ బాగా చూసుకోండి ఈ బోర్డు మీద ఉన్న 8 అంశం లోపల. సో జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్ అని చెప్పేసి 2 ఆర్టికల్స్ మనకి ఈ ఒక్క రోజుల వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ చూస్తే వెరీ ఫేమస్, ఒక ప్రాజెక్ట్ విషయంలో ప్రజల నిరసన కాబట్టి మనకి ప్రశ్న వస్తే రావచ్చు. అప్పర్ సియాంగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో ఇది సియాంగ్ రివర్ మీద మనం కడుతున్నాము. సియాంగ్ రివర్ మీద కట్టే ఒక హైడ్రో పవర్ ప్రాజెక్టు. ఇది 11,000 మెగావాట్స్ సామర్థ్యం కలిగి ఉన్నది. ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నిర్మిస్తున్నాము. సో దీనికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మనకి వార్తల్లో ఉన్న వివాదాస్పద ప్రాజెక్టు. సో మన జాగ్రఫీలో మనకి నీటిపారుదల ప్రాజెక్ట్స్ మొత్తము 3 టైప్స్ ఉంటాయండి ఎగ్జామ్లో వచ్చేటి. ఒకటి అతిపెద్ద, అతి పొడవైన అని చెప్పేసి అట్లా ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇరు రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్ కలిగి ఉంటుంది, అటువంటిది వస్తుంది. లేదా కొన్నిసార్లు ప్రాజెక్టులకి వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తారు. ఈ 3 ప్రాజెక్టులు బాగా చూసుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే రికార్డ్స్, అతిపెద్ద అని చెప్పేసి పొడవైన అని చెప్పేసి ఉంటుంది. సో బాక్రానంగల్, హీరాకూడ్ లాంటివి వస్తాయి. సెకండ్ది 2 రాష్ట్రాల మధ్య వివాదం కలిగి ఉంటుంది. సో అటువంటివి మనకు కొన్ని వస్తాయి. తర్వాత చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఈ ఇండియా పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం అని చెప్పేసి అటువంటి ప్రాజెక్టులు కొన్ని వస్తాయి మనకి, రాట్లే అని చెప్పేసి అటువంటివి వస్తాయి. ఇక్కడ చూస్తే ఒక రాష్ట్రం లోపల ఉన్నది కానీ దీనికి వ్యతిరేకంగా ప్రజలు కాబట్టి సో మనం డిస్కస్ చేయాలి. 11,000 మెగావాట్స్ అని చెప్పేసి సియాంగ్ రివర్ అని చెప్పేసి చూసుకోవాలి. జస్ట్ రాష్ట్రం ఇక్కడ ఉంది, అది ఏ విధంగా లబ్ధి కలిగిస్తుంది, సాగునీటి పారుదల అని చెప్పేసి, లేదా హైడ్రో పవర్ అని చెప్పేసి, లేదా కరువు నియంత్రణ అని చెప్పేసి, వరద నియంత్రణ అని చెప్పేసి అట్లా వస్తుంది. సో నెక్స్ట్ చూస్తే వెరీ ఫేమస్ ప్రాజెక్ట్ వార్తల్లో ఉంది. సో ఏంటి అంటే బీజీఆర్ఎల్ సంస్థ. బీజీఆర్ఎల్ అంటే మనకి బోరోహోల్ జియో ఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అని చెప్పేసి మహారాష్ట్ర లోపల ఉంటుంది ఇది. సో ఈ సంస్థ మనకి కోయినా వార్నా అనే ప్రాంతం, ఇది ఏరియా పేరు, ఇదేమో సంస్థ పేరు. కోయినా వార్నా అనే ప్రాంతం లోపల మొదటిసారిగా సైంటిఫిక్ డీప్ డ్రిల్లింగ్ చేస్తుంది. సుమారుగా 6 km దూరం లోపల, లోతు లోపల డ్రిల్లింగ్ చేస్తుంది. ఎందుకోసం అంటే ఇక్కడ మన మహారాష్ట్ర లోపల కోయినా డ్యామ్ ఉంది కదా, ఈ డ్యామ్ ఫలితంగా ఈ ప్రాంతం లోపల ఎక్కువ భూకంపాలు వస్తున్నాయి, ఫ్రీక్వెంట్లీగా వస్తున్నాయి. సో ఈ రిజర్వేర్ ఏదైతే ఉందో ఈ ప్రభావిత ప్రాంతం లోపల భూకంపాలు ఎందుకు వస్తాయని చెప్పేసి రీసెర్చ్ చేస్తారు, దీని యొక్క ఉద్దేశం అని చెప్పేసి. ఇది పిఐబి న్యూస్ వెరీ వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. 6 కిలోమీటర్ల దూరం లోపల తొలిసారిగా సైంటిఫిక్ డీప్ డ్రిల్లింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఎక్కడ అంటే కోయినా వార్నా అనే ప్రాంతం లోపల. ఏ సంస్థ? బీజీఆర్ఎల్ అని చెప్పేసి పిలుస్తాం, బోరోహోల్ జియో ఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అని చెప్పేసి ఫ్రమ్ మహారాష్ట్ర కంపెనీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ కింద పనిచేస్తుంది. రైట్, ఎందుకోసమో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నామంటే రిజర్వేర్ ప్రభావిత ప్రాంతం లోపల భూకంపాలు తరచుగా ఎందుకు వస్తాయి, సంబంధం ఏమైనా ఉందా అని చెప్పేసి ఇది పరిశోధన చేస్తుంది. వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఇటువంటి బాగా చూసుకోవాలి. సబ్జెక్టులో దీన్ని భూకంపాలు దగ్గర యాడ్ చేసుకోవాలి. మీరు గ్రూప్ 2 ఆశావాహులు అయినట్లయితే యాడ్ చేసుకోవాలి, గ్రూప్ 1 అయితే పెద్దగా అవసరం లేదు. రైట్,
నెక్స్ట్ చూస్తే లేదా కొన్నిసార్లు గ్రూప్ అండ్ మెయిన్స్లో రాసుకుంటే కూడా మంచిగా ఉపయోగపడుతుంది. ఎట్లా అంటే భూకంపాల నిరోధం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఇనిషియేటివ్ అని చెప్పేసి అట్లా ఆ పాయింట్ ఆఫ్లో ప్రశ్న వచ్చినప్పుడు ఇది రాసుకుంటే మనకి అప్డేట్ కిందికి మిగతా వాళ్ళు రాయలేకపోతారు. వై? బికాస్ గ్రూప్ అండ్ మెయిన్స్ అనగానే కరెంట్ అఫైర్స్ని కంప్లీట్గా స్కిప్ చేసి పడేస్తారు. అట్లా చదవద్దు. సో రోజు పేపర్ రీడింగ్ చేయాలి. కరెంట్ అఫైర్స్ క్లాస్ చూడమని నేను చెప్పట్లేదు, కానీ సో పేపర్ రీడింగ్ చేయాలి. మన మెయిన్స్ అనేది మరింత ఉన్నతవంతంగా ఆన్సర్స్ రాయాలి అంటే అప్డేట్ సమాచారం తప్పనిసరి కాబట్టి సో పేపర్ రీడింగ్ అయితే చేయాలి. అన్ని పేపర్స్ అవసరం లేదు. మీకు ఏదైతే పేపర్ సౌలభ్యంగా అనిపిస్తుందో ఒక పేపర్ తీసుకోవాలి. తెలుగు అయితే ఈనాడు, హిందూ అని చెప్పేసి అట్లా తీసుకోవాలి. రైట్. పిఐబి న్యూస్ కంపల్సరీ గ్రూప్ అండ్ మెయిన్స్ వాళ్ళు ఫాలో కావాలి. వై? బికాస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ నెంబర్ ఆఫ్ ఇక్కడ వస్తాయి. మనకు చాలా సమస్యలకి పరిష్కారం అని చెప్పేసి పిఐబి న్యూస్లో మనకు వస్తుంది. రైట్. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ విషయంలో చూస్తే ఒక 2 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఒకటి మనకు ఒక డౌట్ ఉండే అంతకుముందు క్లాసికల్ లాంగ్వేజెస్ ఎన్ని అని చెప్పేసి, ఇప్పుడు క్లియర్ అయిపోయింది. సో మనకి యాజ్ పర్ హిందూ ప్రకారం కావచ్చు, పిఐ ప్రకారం చూస్తే సో మరాఠా అనేది ఈ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ని కోరుతుంది అట. ఇటీవల మనకి మినిస్టర్ ఆఫ్ కల్చర్ వాళ్ళు ఏం ఇస్తున్నారంటే ఈ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇచ్చే రూల్స్ని మారుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకు మనకి ఇది వార్తల్లో వచ్చింది. 2 టైప్స్ వచ్చింది వార్తలు. ఒకటేమో సో క్లాసికల్ లాంగ్వేజ్ హోదా యొక్క గైడ్లైన్స్ని మార్పు చేస్తారట. సెకండ్ది మరాఠా అని చెప్పేసి ఎప్పటి నుంచో ఫైట్ చేస్తుంది కాబట్టి వార్తల్లో వచ్చింది. యాజ్ అండ్ టుడే క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ మొత్తం 6 ఉన్నాయండి. సో మనం ఇంతకుముందు ఇయర్ రౌండప్లో లేదా డైలీ కరెంట్ అఫైర్స్ లాస్ట్ ఇయర్లో ఒక దగ్గర డిస్కస్ చేసినాం మనం. ఒకసారి మీరు కావాలంటే దాన్ని గూగుల్ సెర్చ్ చేయండి. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ మన జయశంకర్ గారు ఇరాన్ వెళ్ళినప్పుడు సో అక్కడి పార్సీ భాష ఉంది కదా, ఈ పార్సీ భాషను మేము సో ఇది ఈ క్లాసికల్ లాంగ్వేజ్ యొక్క 9వ భాషగా గుర్తిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ చేయండి, పక్కపొండి హిందూ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి యాడ్ చేసి. సో ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ డిక్లేర్డ్ 9th క్లాసికల్ లాంగ్వేజ్ పార్సీ అని చెప్పేసి పక్కపొండి హిందూ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. మీకు కంపల్సరీ ఇది వస్తుంది ఆర్టికల్, రాకపోవడం లాంటిది ఏమీ ఉండదు. సో అప్పుడు మనము దీన్ని సో నీడ్ క్లారిఫై అని చెప్పేసి ఆ నోట్స్లో ఇప్పటికి కూడా ఉంటుంది. ఈ రౌండప్ లోపల మీరు చూసినట్లయితే మన నోట్స్ లోపల అక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటి అంటే 6 అండి. మరి వాళ్ళు ఎందుకు చెప్పారో మనకు అర్థం కాలే అప్పుడైతే. సో 2004 ప్రాంతంలో ఫస్ట్ తమిళనాడు అని చెప్పేసి ఉంటుంది. ఇయర్స్ కొద్ది వరకు గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ వరుసగా అడిగిన దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. సో 2005లో సంస్కృతం అని చెప్పేసి ఉన్నది. 2008 ఒకేసారి మనకు ఎవరికి తెలుగుకు వచ్చింది అండ్ కన్నడంకు వచ్చింది. సో 2013లో ఇన్ఫ్యాక్ట్ మలయాళంకి వచ్చింది. చివరిసారిగా 2014లో ఒడియాకి వచ్చింది. సో మొత్తం 6 ఉన్నాయండి. మన జయశంకర్ గారు ఏం చేసినంటే ఈ 6కి పాలి అండ్ ప్రాకృతం కూడా యాడ్ చేయడం జరిగింది. పాలి ప్రాకృతం యాడ్ చేసి మొత్తం 8 అన్నాడు. ఇప్పుడు మేము పార్సీ యాడ్ చేస్తున్నాం కాబట్టి 9 అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి మనకి అప్పుడు అర్థం కాలే. అన్ని పేపర్లో కూడా వచ్చింది. మేబీ తెలుగు పేపర్లు రాలేకపోవచ్చు, కానీ హిందూ ఎక్స్ప్రెస్లో అయితే వచ్చింది. సో మనం డిస్కస్ చేసినాం కూడా మళ్ళీ ఈరోజు 6 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా క్లాసికల్ లాంగ్వేజ్ యొక్క హోదా వేరే ఉండవచ్చు, మామూలుగా వేరే ఉండవచ్చు. అట్లా వేరే ఉండదు కాబట్టి 6 అని చెప్పేసి మనం క్లారిఫై తీసుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ ఎనీ అని చెప్పేసి స్పెషల్గా మెన్షన్ చేస్తే మనం 9 అని చెప్పేసి తీసుకోవచ్చు. రైట్. ఇది ఫస్ట్ ఆర్టికల్. నెక్స్ట్ విశ్వనాథ్ రథ్ కమిటీ అని చెప్పేసి మనకి తెలుగు పేపర్ కూడా వచ్చింది. ఇది మనం అంతకుముందు డిస్కస్ చేసినాము. పూరి జగన్నాథ్ యాత్ర స్టార్ట్ అయిందని చెప్పేసి ఒడిషా లోపల ఉంటుందని చెప్పేసి. సో అక్కడ ఒక రత్న భండారం అని చెప్పేసి ఒక గది ఉంటుంది. దాని లోపల ఇంతవరకు ఆ దేవునికి ఇచ్చినటువంటి విరాళాలు కావచ్చు, మొక్కులు కావచ్చు ఉంటుందిగా. సో దేవుడు నీకు ఇది ఇస్తున్నాను, నాకు అది ఇవ్వు అని చెప్పేసి ఆ క్విడ్ ప్రోక్వో ఉంటుంది. దేవునికి మనిషికి సంబంధం ఏంటి అంటే క్విడ్ ప్రోక్వో ఎక్కువ ఉంటుంది. సో మనం ఉత్తిగా పోయి ఏదో కానుక ఇచ్చి రాము, ఆ కానుకకి ఏదో కోరుకునే వస్తాం కదా. సో అట్లా మనకి పెద్దగా అక్కడ నిధి లాంటిది ఉంటుంది. సో 1978లో లాస్ట్ టైం ఓపెన్ చేస్తే ఇంతవరకు మనం ఓపెన్ చేయలేదట. జూలై 14న ఓపెన్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికోసం అని చెప్పేసి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తే దాని యొక్క అధ్యక్షుడిగా విశ్వనాథ్ రాథ్ కమిటీ అని చెప్పేసి పనిచేస్తుంది. మేబీ వెస్ట్ బెంగాల్ వ్యక్తి కావచ్చు. వై? బికాస్ ఇది బీని మనం వీగా చదువుతాం కాబట్టి. సో ఇవి మనకి ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి.
ఇందులో ఏవి ఫేమస్ అండి, ఈ 4 ఆర్టికల్స్ వెరీ ఫేమస్. సో క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఎన్ని భాషలకు ఉన్నది, ఎవరు ఇస్తారని చెప్పేసి అది జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వాలంటే సుమారుగా భాష యొక్క చరిత్ర అనేది 1500 ఏళ్ళకు నుంచి ఉండాలి, అది స్వచ్ఛమైన భాషగా ఉండాలి, అంటే ఆ గ్రంథాలు అన్నీ కూడా అనువాదం కాకుండా నేరుగా అదే భాషలో ఉండాలని చెప్పేసి కొన్ని రూల్స్ మనకు కనిపిస్తాయి. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పేసి చూస్తే ఇండియా రష్యా ఉంది, ఇండియా ఆస్ట్రియా, ఇండియా ఇంకోటి ఏది తైవాన్ అని చెప్పేస్తున్నది. ఇండియా రష్యా మన ప్రధానమంత్రి గారు రష్యాకి పోవడం జరిగింది. సో రష్యాకి పోవడం జరిగింది, పెద్దగా ఒప్పందాలు ఏం చేసుకోలేదండి. అయితే మోడీ 3.0లో చూస్తే ఇది ఫస్ట్ ద్వైపాక్షిక పర్యటన, ద్వైపాక్షిక అంటున్నా అంటే బయలాటరియల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంతకుముందు 3.0 అనంతరం వెళ్ళిన ఫస్ట్ విదేశీ అన్నప్పుడు ఇటలీ వస్తుంది G7 సమ్మిట్ కోసం అని చెప్పి పోవడం జరిగింది, అది బహుపాక్షిక దేశాల సమ్మిట్. ఇదేమో ద్వైపాక్షికం అని చెప్పేసి పిలుస్తాం. ఏం ఒప్పందాలు ఉన్నాయంటే అన్ని జనరలైజ్ ఒప్పందాలే ఉన్నాయి. ఒకటి మాత్రం చూస్తే 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్యాన్ని చేసుకోవాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు సో ఈ ఇండియా ప్లస్ రష్యా మధ్య విదేశీ వాణిజ్యాన్ని స్థానిక కరెన్సీలో రూపీ అండ్ రూబెల్ మధ్య చేసుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచి ఒప్పందం ఉంది, మరొకసారి దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు సో ఇదేంది INSTCని విస్తరణ చేయాలన్నట. సో ఇదేంటి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని చెప్పేసి పిలుస్తాం. రష్యా నుంచి ఇండియాకి మధ్య మల్టీ ట్రాన్స్పోర్ట్ అంటే రైల్వే ఉంటుంది, సీ ఉంటుంది, రోడ్ ఉంటుంది కదా, దాన్ని మరింతగా విస్తరణ చేయాలన్నట. ఇది జనరలైజ్ ఒప్పందం ఇది కూడా. నెక్స్ట్ ఈ ప్రసార భారతి ఏదైతే ఉందో మన ఇండియాలో, ఈ ప్రసార భారతి రష్యాలో ఉన్న నోవోస్తి, సో టీవీ నోవోస్తి అని చెప్పేసి నోవోస్తి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. సో ఇది సమాచారం కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. ఇవే మనకు అనిపిస్తున్నాయండి, మిగతా అన్నీ కూడా జనరలైజ్ ఒప్పందాలు అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఎగ్జామ్లో వచ్చే విధంగా లేవు అవి. నెక్స్ట్ ఆస్ట్రియా చూస్తే, సో రష్యా తర్వాత మనకి మళ్ళీ ఆస్ట్రియా పోవడం జరిగింది. సో 1983లో ఇందిరాగాంధీ పోయిందట. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ 41 ఇయర్స్ అనంతరము మన మోడీ గారు పోవడం జరిగింది ఆస్ట్రియా కోసం అని చెప్పేసి. సుమారుగా 41 ఇయర్స్ ఏమో అయిపోతుంది. అయితే ఇది ఆస్ట్రియా ఇండియా సంబంధాలు ఏర్పడి 75 ఇయర్స్ అవుతున్నాయట. కాబట్టి కొద్ది వరకు మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఫేమస్ అని చెప్పేసి. ఒప్పందాలు ఏంటి అంటే UN సెక్యూరిటీ కౌన్సిల్ లోపల మనకి తాత్కాలిక దేశాలు అని చెప్పేసి 2 ఏళ్ళకు గాను పనిచేస్తాయి కదా, ఒక 10 దేశాలు. అయితే ఈ ఆస్ట్రియా కంట్రీ అని చెప్పేసి 27, 28లో పోటీ చేస్తుందట. అప్పుడు మనం హెల్ప్ చేయాలి. ఇండియా 28, 29లో 9వసారి పోటీ చేస్తుంది, అప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారట. మ్యూచువల్ అగ్రిమెంట్ బిట్వీన్ ది ఆస్ట్రియా అండ్ ఇండియా ఫర్ UN సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క మెంబర్షిప్ కోసం అని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ తైవాన్ది మనకి వార్తల్లో ఉంది. తైవాన్ ఏంటంటే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లోపల అంటే సేంద్రియ వ్యవసాయం కోసం అని చెప్పేసి ఇండియా కంట్రీ మరొక కంట్రీతో మొట్టమొదటి ఒప్పందం చేసుకుంది ఇండియా తైవాన్ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. ఇంగ్లీష్లో దీన్ని సో మ్యూచువల్ రికగ్నిషన్ అగ్రిమెంట్ అని చెప్పేసి పిలుస్తాం, MRA అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ లోపల ఫస్ట్ విదేశీ ఒప్పందం అని చెప్పేసి ఇండియా ప్లస్ తైవాన్ మధ్య చేసుకోవడం జరిగింది. ఇండియాలో ఏ సంస్థ అంటే APEDA సంస్థ ఒప్పందం చేసుకున్నది. APEDA అంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఇండియా ఆస్ట్రియా ఉంది, ఇండియా రష్యా ఉంది, ఇండియా తైవాన్ అని చెప్పేసి ఉన్నది. మనకి మెయిన్స్లో IR టాపిక్ లేదు, UPSC వాళ్ళకు ఉంటుంది. అప్పుడు మనం ఏం డిస్కస్ చేయాలి అంటే రష్యా ప్లస్ ఇండియా మధ్య ఇంతకుముందు ఏ ఒప్పందాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఏంటని చెప్పి డిస్కస్ చేయాల్సి ఉంటే, బట్ మనకి ఒకటే అండి, IR కోసము బేసిక్స్ కావాలంటే మనం 23rd ఇయర్లో మ్యాప్ ప్యాంటింగ్ ఆధారంగా ఒక క్లాస్ చేసి ఉన్నాము. గంటకు పైగా ఉంటుంది, 1:40 నిమిషాలు ఇంత ఉంటుంది. ఇది ప్రతి IR ఇష్యూకి, అది బిమ్స్టెక్ కావచ్చు, సార్క్ కావచ్చు, లేదా ఇండియా ప్లస్ అదర్ కంట్రీస్ కావచ్చు, ఇండియా విదేశం విధానం కావచ్చు, దీనికి బెస్ట్ రిఫరెన్స్ క్లాస్ అని చెప్పేసి చెప్పొచ్చు. గవర్నమెంట్ పాలసీకి మనకి 23rd ఇయర్లో ఇయర్ రౌండ్ అప్ చేసి ఉన్నాం, మనం మినిస్ట్రీ వారిగా చేసి ఉన్నాము. ఇవి రెండింటిని మనం అప్డేట్ చేసుకుంటూ పోవాలి. అవే హెడ్డింగ్స్ ఉంటాయి కానీ కొన్ని స్కీమ్స్ యాడ్ అవుతూ ఉంటాయి అంతే, రైట్. కాబట్టి గ్రూప్ 2 వాళ్ళు కరెంట్ అఫైర్స్లో మనకి GS పేపర్ 1 ఉంటుంది కదా, అందులో ఈ IR విషయంలో అప్డేట్సే కాదు, ఇండియా రష్యా మధ్య అంతకుముందు ఒప్పందాలు కూడా వస్తాయి. ఈ బ్రహ్మోస్ అని చెప్పేసి, AK-203 రైఫిల్స్ అని చెప్పేసి,
T-90 యుద్ధ ట్యాంక్ అని చెప్పేసి, MiG-29 అని చెప్పేసి, సుఖోయ్ 30 MKI అని చెప్పేసి ఇవన్నీ వస్తాయండి కంపల్సరీ. విక్రమాదిత్య అని చెప్పేసి అవన్నీ వెరీ ఫేమస్ ఒప్పందాలు బిట్వీన్ ది ఇండియా అండ్ రష్యా. నెక్స్ట్ మనకు ఇంటర్నేషనల్ అఫేర్స్ లోపల హన్నీబాల్ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉంది. సో హన్నీబాల్ డైరెక్టివ్ ఇది ఇజ్రాయెల్ విషయంలో వార్తల్లో వచ్చింది. జనరల్గా మనకి ఈ జియో పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, ఒక కంట్రీ మరో కంట్రీ మీద దాడి చేయడం లాంటివి మనకు వస్తాయి కదా, అప్పుడు కొన్ని సిద్ధాంతాలు వార్తల్లో వస్తాయి. సో ఈ హన్నీబాల్ డైరెక్టివ్ అని చెప్పేసి ఇజ్రాయెల్ అనేది ఇంప్లిమెంట్ చేసిందట. ఏమైంది మనకి వాస్తవంగా అంటే 7 అక్టోబర్ 23 ఈ హమాస్ అనే సంస్థ, పాలస్తీన్లో ఉన్న ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది. మనం డిస్కస్ చేసినాం ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీన్ యొక్క వారి యొక్క నేపథ్యం అని చెప్పేసి ఒక క్లాస్ మనం డిస్కస్ చేసినాం, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. అప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసిందంటే, సో ఇన్ఫ్యాక్ట్ ఈ హన్నీబాల్ని అప్లై చేసిందట. సో ఈ విషయాన్ని చెప్పిన పత్రిక పేరు మనకి హార్టెజే. సో హార్టెజ్ అని చెప్పేసి పిలుస్తాం, HAARTEZ అని చెప్పేసి హార్టెజ్ పత్రిక బయటకు చెప్పింది. సో ఎక్స్ప్రెస్ వాళ్ళు హన్నీబాల్ అంటే ఏంటని చెప్పేసి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సింపుల్ చెప్పాలి అంటే డెత్ బిఫోర్ క్యాప్చర్ అని చెప్పేసి పిలుస్తాం. సో డెత్ బిఫోర్ క్యాప్చర్ అని చెప్పేసి పిలుస్తాం. డెత్ బిఫోర్ క్యాప్చర్ అని చెప్పేసి పిలుస్తాం. సో అంటే డెత్ బిఫోర్ క్యాప్చర్ అంటే పట్టుబడే ముందు చనిపోవాలని చెప్పేసి, అంటే యుద్ధ ఖైదీల కంటే ఉండడం కంటే చనిపోవడం బెస్ట్ అని చెప్పేసి సిద్ధాంతం చెప్తారట. ఇజ్రాయెల్ సైనికులు కనుక హమాస్ పట్టుబడితే గిట్ట అప్పుడు చనిపోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే మనకు హన్నీబాల్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సెకండ్ అప్డేట్ ఏంటి అంటే కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అని చెప్పేసి ఉంది. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఇది మారిటైమ్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి బహుళ దేశాల కూటమి. ఇందులో 5th మెంబర్గా బంగ్లాదేశ్ జాయిన్ అయింది కాబట్టి వెరీ ఫేమస్. ఇండియా కూటమి కాబట్టి వేరే కంట్రీస్ కొత్తగా వచ్చింది కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. సో కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అని చెప్పేసి కొలంబో పేరు ఉన్నప్పటికీ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తున్న కూటమి. ఫస్ట్ ఇక్కడ ఇండియా ఉండే, మనకు శ్రీలంక ఉండే అండ్ మల్దీవులు ఉండే. ఫస్ట్ 3 కంట్రీస్ కలిపి ఇవి ఏర్పాటు చేసుకున్నాయి. తర్వాత ఏమైందంటే 22nd ఇయర్లో మనకు మారిషస్ కంట్రీ వచ్చింది. ఇప్పుడు 24 ఇయర్లో మనకు బంగ్లాదేశ్ అని చెప్పేసి వచ్చింది. కాబట్టి ఈ 5 దేశాల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. డిస్కస్ చేసినాం, ప్రతి కూటమి ఈ ఇయర్ రౌండప్లో ఉంటుంది కంపల్సరీ. అదొక నోట్స్, అది ఆర్డర్లో ఉన్నది. ఫస్ట్ ఫారెన్ పాలసీ అని చెప్పేసి హెడ్డింగ్ ఉంటుంది. అంటే నెహ్రూ కాలం నుంచి మన మోడీ కాలం వరకు విదేశాంగ విధానం ఇలా ఉందని చెప్పేసి డిస్కస్ చేసినాం. వివిధ థియరీస్ వస్తాయి అందులో. నెక్స్ట్ ఇండియా ప్లస్ పొరుగు దేశాలని చెప్పేసి ఉంటుంది. ఇండియా, బంగ్లా, ఇండియా, నేపాల్, భూటాన్, పాకిస్తాన్, చైనా అని చెప్పేసి, మయన్మార్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ప్రాంతీయ కూటములు, అంటే ఒక ప్రాంతానికి పరిమితం అవుతాయి. సార్క్ లాంటి, బిమ్స్టెక్ లాంటి, SCO లాంటి, ఆఫ్రికా యూనియన్ లాంటి, యూరోపియన్ యూనియన్ లాంటి. నెక్స్ట్ గ్లోబల్ లెవెల్లో ఉన్న కూటములు G20 అని చెప్పేసి, G7 అని చెప్పేసి అటువంటివి ఉంటాయి. నెక్స్ట్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ WHO, IMO లేదా UNO అని చెప్పేసి అటువంటి సంస్థలు ఉంటాయి. నెక్స్ట్ జియో పాలిటిక్స్ దృష్ట్యా ఆర్మేనియా వర్సెస్ అజర్బైజాన్ అని చెప్పేసి, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అని చెప్పేసి, లేదా ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ అని చెప్పేసి, ఉక్రెయిన్ వర్సెస్ రష్యా అని చెప్పేసి, అట్లా మనకు కొన్ని వార్స్ కనిపిస్తాయి అక్కడ. నెక్స్ట్ ఈ బిమ్స్టెక్ దేశాల యొక్క ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ని ఇండియా హోస్ట్ చేసింది. సో బిమ్స్టెక్ యొక్క మీటింగ్ని ఎవరు? ఇండియా హోస్ట్ చేసింది. ఈ బిమ్స్టెక్ అని చెప్పేసి మనకు 1997లో బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ. సో అంటే ఈ బంగాళాఖాతము తీర ప్రాంతాల దేశాల యొక్క సహకారం కోసం అని చెప్పేసి ఆ కూటమి ఏర్పాటు కావడము జరిగింది. నెక్స్ట్ ఆ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మనకి ఒక 2 వార్తల్లో ఉన్నాయి. ఒకటేమో ఈ తల్లిదండ్రులు అత్త మామలతో గడిపేందుకు ఉద్యోగులకి అస్సాం ప్రభుత్వము 2 days హాలిడేస్ ఇచ్చింది నవంబర్ మాసం లోపల, స్పెషల్ క్యాజువల్ లీవ్ అని చెప్పేసి. ఇంకొకటి ఒక 2 ప్రోగ్రామ్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ది స్త్రీ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ది సెకండ్ది టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది వెరీ ఫేమస్ అండి, టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి. ఇది హిందూ పేపర్ ఆర్టికల్, PIB న్యూస్ కూడా వచ్చిందిలేండి. సో ఇది
TDF అంటే ఏంది, టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి సాంకేతిక డెవలప్మెంట్ చేసుకోవాలి. అంటే ఇది ముఖ్యంగా డిఫెన్స్ సెక్టార్లో, సో డిఫెన్స్ సెక్టార్లో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా, మేక్ ఇన్ ఇండియా అంటే మనకు రక్షణ రంగ ఉత్పత్తులు అన్నీ స్వదేశంగా తయారు చేయాలని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీని కింద DRDO సంస్థ అమలు చేస్తుంది ఈ కార్యక్రమాన్ని. ఇప్పుడు ఏం చేసిందంటే DRDO సంస్థ ఒక 7 ప్రాజెక్టులని, సో 7 ప్రాజెక్టులని ప్రైవేట్ రంగానికి సాంకేతికత బదిలీ చేస్తుంది. ఈ స్కీమ్ ఎందుకు వార్తల్లో వచ్చింది, TDF స్కీమ్ అని చెప్పేసి చూస్తే DRDO అనే సంస్థ 7 ప్రాజెక్టుల సాంకేతికతని, టెక్నాలజీని ప్రైవేట్ రంగంకి అప్పచెప్పడం జరిగింది. సో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా. మనకి పేపర్లో 7 ఇవ్వడం జరిగింది. సో మరి 7 గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలి జనరల్గా, బట్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకి ఒకటే నేను తీసుకున్నా. సో మీకు కావాలంటే PIB న్యూస్లో దొరుకుతుంది, సో హిందూ పేపర్లో దొరుకుతుంది. అందులో ఒకటి సాగర్ డిఫెన్స్ అనే సంస్థ ఉంటుంది, పూణే లోపల ఉంటుంది. ఈ సాగర్ డిఫెన్స్ అనే సంస్థ అండర్ వాటర్ డ్రోన్ని డెవలప్మెంట్ చేస్తుందట. సో అండర్ వాటర్ డ్రోన్ని డెవలప్మెంట్ చేస్తుంది. ఇది ఒక్కటి నేను రాసిన నోట్స్ లోపల, బట్ మనకి పేపర్లో అయితే 7 రావడం జరిగింది. సో హిందూ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్, బట్ 7 అయితే అవసరం లేదు, అవి అంతగా ఉపయోగం లేని ఆర్టికల్స్. నెక్స్ట్ చూస్తే మనకి స్ట్రీ అని చెప్పేసి ఉంది. సో స్ట్రీ మీన్స్ అర్థం ఏంటంటే సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ ఫర్ రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ త్రూ ది ఎలక్ట్రిక్ బైకిల్స్ అని చెప్పేసి ఉన్నది. ఏం లేదు, ఈ మహిళా రంగానికి, సో మహిళా శక్తి కోసం అని చెప్పేసి, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది. సో దీనికోసం అని చెప్పేసి ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళల సాధికారత కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ పనిచేస్తుందండి, స్త్రీ అంజలి. దీన్ని ఎవరు డెవలప్మెంట్ చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు, దాంతోపాటు ఇంకొక సంస్థ ఉన్నది, అది CESL అని చెప్పేసి పిలుస్తాం. ఈ 2 కలిపి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ ఫర్ రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అని చెప్పేసి త్రూ ది ఎలక్ట్రిక్ బైక్స్. గ్రామీణ ప్రాంతంలో మనకి ఈ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ బైక్స్ ఎక్కువ ఉపయోగించుకునేలా ఉమెన్స్ని ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ మనం తీసుకొచ్చినాము. MRD మినిస్ట్రీ ఉన్న CESL సంస్థ. CESL అంటే అర్థమైంది అంటే మనకు కవర్ గెన్స్ ఎనర్జీ సర్వీస్ లిమిటెడ్ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. సో కవర్ జెన్స్ ఎనర్జీ సర్వీస్ అని చెప్పేసి ఒక సంస్థ ఉన్నది. ఈ 2 కలిపి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. సో అందులో ఫస్ట్ స్కీమ్ అయితే వెరీ ఫేమస్, కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏది, TDF అని చెప్పేసి 7 సాంకేతికతలని DRDO సంస్థ ప్రైవేట్ రంగానికి బదిలీ చేయడం జరిగింది. స్త్రీ అనేది అర్థం ఏంటంటే అది ఉమెన్ యొక్క ఎంపవర్మెంట్ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. MRD సంస్థ, CESL సంస్థ 2 కలిపి ఇంప్లిమెంట్ చేస్తున్నాయి రూరల్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అని చెప్పేసి. అంటే గ్రామీణ రంగం లోపల, రవాణా రంగం లోపల ఎలక్ట్రిక్ బైక్స్ యొక్క తయారీని లేదా ఉపయోగాన్ని ప్రోత్సహించేలా ఆ స్కీమ్ అయితే మనకి పనిచేస్తుంది. నెక్స్ట్ బుక్స్ మనకి ఒకటి వార్తల్లో ఉంది, హర్ స్టోరీ మై స్టోరీ అని చెప్పేసి పిలుస్తాం. సో హర్ స్టోరీ మై స్టోరీ ఒక చర్చా వేదిక అండి. ఈ చర్చా వేదిక ఎవరంటే ఈ పద్మ అవార్డు గ్రహీత అయిన ఉమెన్స్కి రాష్ట్రపతి భవన్లో చర్చా వేదిక పెట్టే పుస్తకం పేరు మనకు హర్ స్టోరీ మై స్టోరీ అని చెప్పేసి పిలుస్తాం. ఒక లెక్చర్ సిరీస్ అన్నట్టు అది, బిట్వీన్ ది రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి అండ్ పద్మ అవార్డు గ్రహీతలు అని చెప్పేసి మహిళలు ఉంటారు. అది ఒక పుస్తకం మనకి మిస్ అయింది, వై భారత్ మ్యాటర్స్ అని చెప్పేసి జయశంకర్ యొక్క పుస్తకము. సో వై భారత్ మ్యాటర్స్, ఇండియా యొక్క ఫారెన్ పాలసీని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ అని చెప్పేసి. నెక్స్ట్ ఒక స్పోర్ట్ మనకి వార్తల్లో ఉంది, అది PIB న్యూస్ మనకు. సో ఒకటే టోర్నమెంట్ కానీ 3 కప్పులు ఇస్తారు. సో ఫుట్బాల్ లోపల మనకి డ్యూరాండ్ కప్ అని చెప్పేసి ఉంటుంది. ఈ డ్యూరాండ్ కప్ గెలిస్తే అదనంగా ఇంకొక 2 కప్పులు వస్తాయి, అవే ప్రెసిడెన్షియల్ కప్ అని చెప్పేసి పిలుస్తాం, ప్రెసిడెన్షియల్. దాంతోపాటు సిమ్లా కప్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫుట్బాల్ రంగంలో దేశీయ ఫుట్బాల్ కప్పు పేరే డ్యూరాండ్ కప్పు. మన రాష్ట్రపతి గారు ఆవిష్కరణ చేస్తారు 3 కప్పులని. ఒక టోర్నమెంట్ గెలిస్తే 3 కప్పులు వచ్చే ఓన్లీ టోర్నమెంట్ మనకి డ్యూరాండ్ కప్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది యాక్చువల్ కప్ అయితే ఇవి 2 మనకి సాంప్రదాయ పరంగా ఇస్తున్నాము. ఎందుకోసం అంటే సో ప్రెసిడెన్షియల్ కప్ అని చెప్పేసి ఎందుకు పిలుస్తామంటే ఈ డ్యూరాండ్ కప్ గెలుచుకున్న ఫస్ట్ రాష్ట్రపతి గారు ఈ స్పెషల్గా ఒక కప్ ఇవ్వడం జరిగింది ఫుట్బాల్ రంగం ప్రోత్సాహం కోసం అని చెప్పేసి, అందుకు దీన్ని ఇలా పిలుస్తున్నాము.
సిమ్లా అని చెప్పేసి ఎందుకంటే ఫస్ట్ క్రీడ జరిగింది సిమ్లా లోపల కాబట్టి ఆ సిమ్లా వాసులు ఆ గెలిచిన టీంకి ఒక స్పెషల్ కప్ ఇచ్చిందట. అదే సాంప్రదాయాన్ని ప్రెసిడెన్షియల్ కప్ అని చెప్పేసి రాష్ట్రపతి ఇస్తున్నారు, సిమ్లా వాసులు కూడా కప్పు తెచ్చి ఇస్తున్నారు. అందుకే మనకి ఒక కప్పు గెలిస్తే 3 ఫ్రీగా అయితే వస్తాయి. ఇంతకుముందు ఇది డిఎస్సి వాళ్ళకు గిట్లా వచ్చేది క్వశ్చన్ అండి, ఒక కప్ ఇచ్చేసి ఏ స్పోర్ట్ అని చెప్పేసి ఇచ్చేది. ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్లో, ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్లో కూడా మనకి ఇప్పటికి కూడా వస్తుంది. ఓ కప్ ఇస్తాడు, అది ఏ ఆట అని చెప్పేసి ఇస్తాడు. నెక్స్ట్ మనకి పర్సన్స్ కింద 2 వార్తల్లో ఉన్నారు. ఎం అనసూయ అని చెప్పేసి సో లింగ మార్పిడి చేసుకున్న ఐఆర్ఎస్ అధికారి సో అను ఖతీర్ సూర్యగా మారడం జరిగింది. నెక్స్ట్ మన్వి మధు కశ్యప్ అని చెప్పేసి బీహార్ వార్తల్లో ఉన్న ఒక ట్రాన్స్జెండర్ తొలి మహిళా ఎస్ఐగా రికార్డు సృష్టించింది. సో తొలి మహిళా ట్రాన్స్జెండర్ ఎస్ఐ అని చెప్పేసి మన్వి మధు కశ్యప్ని పిలుస్తాం. నెక్స్ట్ రిపోర్ట్స్ మనకి 2 వార్తల్లో ఉన్నాయి. రిపోర్ట్స్ చదువుకోవచ్చు, నోట్స్ అయితే ఇస్తాను నేను. మోస్ట్ అఫోర్డబుల్ కంట్రీస్ ఫర్ ఎక్స్పాట్స్ అంటే ప్రవాసుల కోసము సరసమైన దేశాల జాబితా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏ సంస్థ అంటే ఇంటర్నేషన్స్ అనే సంస్థ ఇచ్చింది. అందులో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు వియట్నాం. అంటే ఈ ప్రవాసులు వియట్నాం కంట్రీకి వెళ్ళడానికి ఇష్టపడతారు, సరసమైన ధరలకి వెళ్తారు అని చెప్పేసి వియట్నాం అని చెప్పేసి. సెకండ్ ర్యాంక్ గోస్ టు కొలంబియా అని చెప్పేసి ఉన్నది. ఇండియా ర్యాంక్ చూస్తే మనకి 7th ర్యాంక్ వచ్చింది. జూలై 11 వరల్డ్ పాపులేషన్ డే కదా. సో మనకి ఇది యూఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫేర్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ 2024 అని చెప్పేసి. సో దాని ప్రకారం మనకు ఒక డాటా ఉంది. సో డాటా చూస్తే ప్రజెంట్ వరల్డ్ పాపులేషన్ అనేది 8.2 బిలియన్స్ ఉందట. ఇది ఎప్పటికీ పీక్ లెవెల్లోకి పోతుంది అంటే మిడ్ 2080s అంటే ఈ 80s నాటికి పీక్ లెవెల్కి పోతుంది. ఎంత అంటే మనకు సుమారుగా 10.3 బిలియన్స్ అని చెప్పేసి ఉన్నది. సో ఇంత జనాభా పెరిగిపోతుంది 2080 నాటికి అని చెప్పేసి. అయితే 2100కి అంటే ఈ సెంచరీ లాస్ట్ నాటికి జనాభా తగ్గిపోతుంది సుమారుగా 10.2 బిలియన్స్కి అని చెప్పేసి. అంటే మనకి ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు జనాభా ఎంత ఉంది, 8.2 బిలియన్స్ ఉన్నది. గణాంకాలు మనకి గ్రూప్ 1 మెయిన్స్కి అవసరం లేదు. సో గ్రూప్ 2కి అయితే కంపల్సరీ అవసరం ఉంటుంది, డెమోగ్రఫీ మనకి లెసన్లో ఉంది కాబట్టి. ఈ జనాభా అనేది పీక్ లెవెల్కి అంటే ఇంకా ఇది హైయెస్ట్, ఇంతకంటే ఎక్కువ ఎప్పటికి పోదిగా. ఎప్పుడు మిడ్ 2080s నాటికి 10.3 బిలియన్స్ అవుతుంది. క్రమంగా తగ్గుతుంది అంటే 2080 మధ్యలోకి పోయిన తర్వాత క్రమంగా తగ్గిపోతుంది. ఈ శతాబ్దం చివరి నాటికి 2100 నాటికి 10.2 బిలియన్స్ కాబట్టి సో జనాభా డిక్రీజ్ అయ్యి అక్కడ ఉండిపోతుందట. ఇది మన వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇంకా ఏముందంటే సో ఫెర్టిలిటీ రేటు 2.25గా ఉంది అట. అంటే ఒక మహిళ తన జీవితకాలం లోపల 2.25 పిల్లల్ని కంటదట యావరేజ్గా చూస్తే వరల్డ్ మొత్తంలో. నెక్స్ట్ జీవన ప్రమాణం చూస్తే మనకి 73.3 ఇయర్స్ ఉన్నది. అంటే ఇంతకాలం మనము జీవించి ఉంటామట. ఇది ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇంకా వేరే రకంగా మనకు అనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే మొత్తం మీద 2007 సంవత్సరాన్ని స్పెషల్గా రిపోర్ట్ లోపల ఇవ్వడం జరిగింది. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే తొలిసారిగా 2007 ప్రాంతం లోపల వరల్డ్ మొత్తం లోపల అర్బన్ పీపుల్ జనాభా పెరిగిపోయిందట. సో అర్బన్స్ అనేది రూరల్ కంటే ఎక్కువ ఉన్నది ఫస్ట్ ఇయర్ ఏంటి ఎప్పుడు అంటే 2007 ప్రాంతం లోపలనట. సో 2050 నాటికి సుమారుగా 66% మంది అర్బన్ లోపలనే జీవనం కొనసాగిస్తారట. ఇదంతా వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ రిపోర్ట్ అండి. 2007 బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇయర్ రూరల్ కంటే అర్బన్ లెవెల్లో పీపుల్స్ ఎక్కువ ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ అని చెప్పేసి ఆ రిపోర్ట్ చెప్తుంది. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు జనాభా 145 కోట్లు ఉన్నది. అంటే 1.45 అని చెప్పేసి బిలియన్స్ ఉన్నది. అయితే ఇన్ఫ్యాక్ట్ ఇది 2060 ఎర్లీ అంటే 2060 కావచ్చు, 61 కావచ్చు. అప్పుడు పీక్ లెవెల్లో పోతాడట. ఎంత అంటే 170 కోట్లు పోతాడట. ఇంతకంటే ఎక్కువ ఇండియాలో ఎప్పుడు జనాభా పోదట పీక్ లెవెల్ వచ్చేసి. సో 2100 నాటికి ఇది క్రమంగా తగ్గి మనకు 150 కోట్లకు వస్తుందట. వరల్డ్ మొత్తంలో పీక్ లెవెల్ అంటే 10.3 బిలియన్స్ 2080 మధ్య లోపల అయితే ఇండియా లోపల పీక్ లెవెల్లో అంటే 170 కోట్లు అని చెప్పేసి 2060 ఎర్లీస్లో స్టార్టింగ్లో. సో ఈ సెంచరీ లాస్ట్ నాటికి 10.2 బిలియన్స్ ఉంటే 1,020 కోట్లు ఉంటే ఇండియాలో 150 కోట్లు అని చెప్పేసి ఉన్నది. ఇది రిపోర్ట్ యొక్క సారాంశం మొత్తం మనకి వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ అని చెప్పేసి ఉంది.
సమ్మిట్ చూస్తే మనకి 2 సమ్మిట్స్ వార్తల్లో ఉన్నాయి. ఒకటి చిన్న సమ్మిట్ మనకి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సాయిల్స్, అంటే నేలల మీద ఒక సమ్మిట్ని మొరాకో హోస్ట్ చేసింది. సో దీన్ని ఏ సంస్థ కండక్ట్ చేస్తుంది అంటే మనకు మొరాకో లోపల యునెస్కో సంస్థ కండక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజ్ సంస్థ లండన్లో మీటింగ్ పెట్టింది. ఐఎంఓ హెడ్ క్వార్టర్ ఉంది కూడా మనకి లండన్ కాబట్టి సో ఈజీగా మనకి సమ్మిట్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇందులో ఐఎంఓ కౌన్సిల్కి ఇండియా ఎన్నికైంది, గుర్తుపెట్టుకోవాలి. ఇండియా కూడా ఎన్నికైంది ఐఎన్ఓ కౌన్సిల్కి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లండన్లో ఉన్న హెడ్ క్వార్టర్లో ఉన్న ఐఎంఓ యొక్క కౌన్సిల్ అధ్యక్షుడిగా ఇండియా ఎన్నిక అవ్వడం జరిగింది. ఇక్కడ ఇండియా ఒక కార్యక్రమాన్ని ప్రపోజ్ పెట్టింది. దాని పేరు వచ్చేసి సేస్ స్మార్ట్ అట. సో సేస్ స్మార్ట్ అట. సేస్ స్మార్ట్ అంటే అర్థమైంది అంటే సౌత్ ఏషియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సస్టైనబుల్ మారిటైమ్ ట్రాన్స్పోర్ట్ అట. సౌత్ ఏషియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సస్టైనబుల్ మారిటైమ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి సుస్థిర అభివృద్ధి వైపు మారిటైమ్ ట్రాన్స్పోర్ట్ని తీసుకెళ్లాలని చెప్పేసి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తుందంటే ఇండియా సౌత్ ఏషియా లోపల అని చెప్పేసి దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. మేబీ ఢిల్లీలో దీన్ని ఏర్పాటు చేస్తే చేయవచ్చు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి. ఇండియాకి అవార్డ్స్ వచ్చినాయండి. సో బ్రేవరీ ఎట్ సీ అవార్డ్స్ అని చెప్పేసి వచ్చింది. ఈ రెడ్ సీ లోపల హౌతీలకి వ్యతిరేకంగా మన వాళ్ళు తిరుగుబాటు చేస్తారు కదా, సో 2 వ్యక్తులకు అవార్డు వచ్చింది. ఒకరేమో కెప్టెన్ అవిలాష్ రావత్, దీంతోపాటు ఇంకొకరు కెప్టెన్ నంబియర్. వీళ్ళు దేనికి కెప్టెన్స్గా పనిచేశారంటే ఈ నంబియర్ ఏమో ఐఎన్ఎస్ విశాఖకి, ఒక యుద్ధ నౌక ఇది ఐఎన్ఎస్ విశాఖకి. ఈ అవిలాష్ రావత్ ఏమో మార్లిన్ లువండా అని చెప్పేసి ఒక ఆయిల్ ట్యాంకర్ ఉన్నది. సో మార్లిన్ లువండా ఆయిల్ ట్యాంకర్కి ఈ అవిలాష్ రావత్ అని చెప్పేసి కెప్టెన్గా పనిచేయడం జరిగింది. సో ఇవి నౌకలు, ఇవి కెప్టెన్స్. సో అవార్డు వచ్చింది కాబట్టి ఇండియన్స్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. నెక్స్ట్ తెలంగాణ చూస్తే ఇది నేను ఇంకా బిల్స్ చూడలేదు. సో 7 బిల్స్ ఆమోదించారు. ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. సో అది మనం డిస్కస్ చేద్దాం. కరెంట్ ఇష్యూ లోపల హెడ్డింగ్ పెట్టుకొని అధ్యయనం చేద్దాం. అయితే మన గవర్నమెంట్ ఇంకా గెజిట్లో ఇవ్వలేదండి. ఇస్తే మనకు కంప్లీట్ సమాచారం వస్తుంది, ఎన్ని జీపీలు ఎన్ని మున్సిపాలిటీలు అని చెప్పేసి. మార్పు అయితే వచ్చింది కదా, సో ఎన్ని అని చెప్పేసి మన డౌట్ఫుల్ ఉంది కాబట్టి ఈ మంత్ ఎండింగ్లోగా మనకి గవర్నమెంట్ గెజిట్లో ప్రింట్ చేస్తే అప్పుడు మనం డిస్కస్ చేద్దాం కంపల్సరీ. వెరీ ఫేమస్ కరెంట్ అఫేర్స్. మనం చిన్న డిస్కస్ చేస్తున్నాం, ఇది పెద్ద అంశము అండ్ ఫేమస్ అంశం డిస్కస్ చేస్తాం. బట్ మనకి ఈ మంత్ ఎండింగ్లోగా వేరే ఎగ్జామ్స్ లేవు కాబట్టి సో అప్పుడు దీన్ని డిస్కస్ చేద్దాం. గవర్నమెంట్ కోసం మనం వెయిట్ చేస్తున్నాము. పేపర్లో ఇచ్చిన సమాచారం సరిపోదు. పేపర్లో ఆ కొత్త జీపీలు ఏంటని చెప్పేసి అట్లా ఇవ్వడం జరిగింది, ఎన్ని అని చెప్పేసి ఇవ్వలేదు. పూర్తి సమాచారం మనకి లేదు కాబట్టి సో గవర్నమెంట్ గెజిట్ కోసం మనం వెయిట్ చేస్తున్నాము. 7 బిల్స్ విషయంలో గవర్నర్ మనకి ఆమోదించారు. మిగతా చూస్తే ఇట చిన్న ఆర్టికల్స్ ఉన్నాయి తెలంగాణ లోపల. ఇది అంగన్వాడీ కేంద్రంలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తాము, దీనికోసం అని చెప్పేసి జూలై 15 నుంచి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. ఆ కార్యక్రమం పేరు అమ్మ మాట అంగన్వాడీ బాట అని చెప్పేసి ఉన్నది. 2+ ఏజ్ పిల్లలకి అంగన్వాడీలో చేర్పించి ఏబీసీలు ఒక్క ట్రైన్లో ఆల్ నేర్పియమని చెప్పేసి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, మనకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇది అమ్మ బాట అంగన్వాడీ బాట అని చెప్పేసి బడి బాట స్కీమ్ లాగా ఇది ఒక స్కీమ్ అండి. నెక్స్ట్ జూలై 11 వెరీ ఫేమస్ తెలంగాణ ఇంజనీర్స్ డే అని చెప్పేసి పిలుస్తాం. అలీ నవాజ్ జంగ్ బహదూర్ బర్త్డే కాబట్టి. నెక్స్ట్ ఈ మైనింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి మనకు ఏర్పాటు చేస్తున్నాము. ఐఐటి హైదరాబాదు ఉన్ను మెల్బోర్న్ యొక్క మోనాష్ యూనివర్సిటీ వాళ్ళ సహకారంతో ఈ మైనింగ్ రంగం లోపల ఎక్సలెన్స్ సెంటర్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. మోనాష్ యూనివర్సిటీ ఫ్రమ్ ఆస్ట్రేలియా, ఐఐటి హైదరాబాద్ సహకారంతో. తెలంగాణ డీజీపీగా మనకు పంజాబ్ వ్యక్తి జితేందర్ సింగ్ అని చెప్పేసి రావడం జరిగింది. సో వెరీ ఫేమస్ పర్సనాలిటీ డీజీపీ కాబట్టి. ఇంకోటి మా సరస్వతి ఆసుపత్రి అని చెప్పేసి మనం డిస్కస్ చేసినది. సో ఇవి మనకి ఈరోజు ఆర్టికల్స్, ఎక్కువ ఆర్టికల్స్ ఉన్నాయండి. సో చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. సో మన గ్రూప్ 2 ఎగ్జామ్ అని చెప్పేసి ఇంకా క్లారిటీ ఏమన్నా ఉందా అంటే సో టీజీపీఎస్సీ పోస్ట్ పోను అని చెప్పేసి వెబ్ నోట్ ఇవ్వలేదు కాబట్టి ఎగ్జామ్ ఉన్నట్టుగానే మనం భావించాలి. బట్ ఆ టాక్ అని చెప్పేసి మనకి వేరే ఉన్నది. మంగళవారం బుధవారం గట్ట వెబ్ నోట్ వస్తా అని చెప్పేసి ఉన్నది, డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత అని చెప్పేసి ఉన్నది. బట్ మనకి ఎటువంటి క్లారిఫికేషన్ లేదు. సో మీకు ఎంత తెలుసు నాకు కూడా అంతే తెలుసు. మేబీ ఎగ్జామ్ పోస్ట్పోన్కి అవకాశం ఉన్నది, బట్ మనం చెప్పలేము, ఏమైనా జరగవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక యూట్యూబర్స్ యొక్క తప్పేంటి అంటే
సో పోస్ట్ పోన్ అని చెప్పేసి మనం చెప్తాం కదా, పోస్ట్ పోన్ అయితే గిట్ట మనం ఇంతకుముందు చెప్పినాం అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకొని ఇంకొక వీడియో చేస్తాం. పోస్ట్ పోన్ కాలేదనుకో సపరేట్గా ఉంటాం. కాబట్టి యూట్యూబర్స్ని, పేపర్స్ వాళ్ళని ఎవరిని నమ్మొద్దు. సో ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి మనం రివిజన్ చేసుకోవాలి. ఇంకా ఆగస్టు 7th అయితే ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇప్పుడు చదివేది అయితే ఏమీ ఉండదు, ఓన్లీ రివిజన్ అయి ఉంటుంది మొత్తం మీద. ఇప్పుడు మనం బుక్ కొనుక్కొని చదువుతున్నాం అంటే ఇంకా మనం వెనుకబడి ఉన్నట్టుగానే భావించాలి. ఒకవేళ ఇంకోటి మనకు పోస్టులు పెంచకుండా పోస్ట్పోన్ చేస్తే ఏం ఉపయోగము? ఇది ఇప్పుడు 3-4 టైమ్స్ పోస్ట్పోన్ అయిన ఎగ్జామ్ గ్రూప్ 2, అది ఎప్పుడు పడ్డదో కానీ ఆ ముహూర్తం ఏందో కానీ మొత్తం మీద పోస్ట్పోన్ అవుతూనే ఉన్నది. పోస్టులు పెంచకుండా పోస్ట్పోన్ వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు. అందరూ చదివే ఉంటారు. ఎగ్జామ్ అంతకుముందు ఎప్పుడు జూలైలో ఏమో ఉండే, నవంబర్లో ఉండే, జనవరిలో ఉండే, ఆగస్టులో ఉండే, ఇది కూడా డౌటే అని చెప్పేసి చెప్పొచ్చు. బట్ చెప్పలేము, అది దెర్ ఇస్ నో క్లారిటీ కాబట్టి మనం దీని మీద ఎటువంటి వ్యాఖ్యానం చేయము. బట్ ఒకవేళ పోస్ట్పోన్ అయితే మళ్ళీ మీరు ప్లాన్ చేసుకోవాల్సిందే. ఏది మరి గ్రూప్ 1 ఎగ్జామ్ అక్టోబర్లో ఉంటుంది, ప్రిలిమ్స్ పాస్ అయి ఉంటాం. గ్రూప్ 2 ఎగ్జామ్ మనకు ఎప్పుడూ ప్లాన్ లేదు. సో అవి మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక్కటే ఫాలో కండి, రెండింటి వైపు వెళ్తే గిట్ట రెండింటికి దూరం అవుతాం కంపల్సరీ అండి. గ్రూప్ 2 సిలబస్ అనేది, గ్రూప్ 1 సిలబస్ అనేది కొంచెమే సేమ్ ఉన్నది, మొత్తం సేమ్. జాగ్రఫీ అనేది జిఎస్ పాయింట్ ఆఫ్ చదవడం వేరు, గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్లో వేరు, మొత్తం కంప్లీట్గా వేరు. జాగ్రఫీ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్గా వేరు ఉంటుంది. గవర్నెన్స్ మనకి గ్రూప్ 2లో లేదు, కంప్లీట్గా గ్రూప్ 1లో ఉన్నది. సో డాట్ ఇంటర్ప్రిటేషన్ లేదు, రెండు సేమ్ కాదు. యూట్యూబర్స్ 2 అని చెప్పేసి చదవచ్చు అని చెప్పేసి ఇంతవరకు ఎవరు చదవలేదు అట్లా. గ్రూప్ 2-1 వాస్తవం ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్ మనం చూస్తే గిట్ట గ్రూప్ 2-1 కలిపి ఎప్పుడు లేదు, అటువంటి సందర్భం లేదు కాబట్టి వాళ్ళు కలిపి చదవలేదు. వాళ్ళు చెప్తే అది అబద్ధం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మోసపోవద్దు, రెండు సాధ్యం కాదు. గ్రూప్ 2 గట్టిగా చదివితే గ్రూప్ 1 కొద్ది వరకు రాయొచ్చు అంటే రాయొచ్చు. వై? బికాస్ హిస్టరీ, పాలిటీ లాంటి సబ్జెక్టులు మనం నెట్గా రావచ్చు. 10 మార్కుల క్వశ్చన్కి 5-6 మార్కుల ముందు మనం ఆన్సర్ రాయొచ్చు. 5-6 రాస్తున్నాం అంటే ది బెస్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. 7-8 మార్కులు పడవండి, 5 నుంచి 6 పడతాయి. 10 మార్కుల్లో 6 మార్కులు పడ్డాయి అంటే నీ చేతిలో గ్రీన్ ఇంక్ పెన్ ఉన్నట్టే. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. సో మన యొక్క సామర్థ్యాలు మనకు తెలుసు. ఒక ఎడిటోరియల్ని మనము చదివి అందులో ఉన్న సమాచారాన్ని మొత్తం నువ్వు పెట్టగలుగుతున్నావు పేపర్ మీద, అట్లా సామర్థ్యాన్ని మనం అంచనా వేసుకోవాలి. సో ఒక యూట్యూబర్ చెప్పలేడు నువ్వు గ్రూప్ 1 చదవాలా, గ్రూప్ 2 చదవాలా అని చెప్పేసి. కొంత క్వశ్చన్స్ తీసుకోండి, ఆన్సర్స్ రాయండి, నిపుణులకి లేదా మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని ఎవాల్యుయేషన్ చేయమనండి. వాళ్ళు కనుక మనకి అభిప్రాయం చెప్తారు కదా. సో మళ్ళీ అభిప్రాయం తీసుకుంటే ముందు వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని మనం ఫస్ట్ తీసుకోవాలి. ఎవరో ఒకరికి పంపేసి వాళ్ళు ఏదో అంటే మళ్ళీ మీరు గ్రూప్ 2 వైపు రావద్దు. సో మంచి నిపుణులకి పంపండి. భవానీ శంకర్ సార్కి మెయిల్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ సార్ ఎప్పుడు టైంలో ఉన్నప్పుడు చూస్తాడు, మీకు ఆన్సర్ ఏదో చేస్తాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.